హాయ్! హలో అండి. అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి అటుకులతో రెసిపీ అయితే చూపిస్తున్నానండి. అందులో ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మ చేసేది. మేము చిన్నపిల్లలప్పుడు. అట్లా మా అమ్మ అయితే చేసేది. ఇప్పుడైతే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ రెసిపీ అయితే. అప్పుడు అప్పుడు నేర్చుకున్నాను. ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే అటుకులైతే తీసుకున్నాను నేను. కొలత ఏం లేదండి. మనకెన్ని కావాల్సుంటే అన్ని జేసుకోవచ్చు. ఒక కప్పు నిండా అయితే తీసుకున్నాను నేను. ఒక కప్పు నిండా తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కాస్త ఎక్కువ అనిపిచ్చింది. కొంచెం ఆయిల్ తీసి పక్కకు పెట్టేసానండి. పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర అయితే వేసుకుందాము. ఆయిల్ కాస్త ఎక్కువైతే తీసేయండి. ఇబ్బందేం లేదు. లేకపోతే చూసి వేసుకోండి. ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకైతే ఒక రెమ్మయితే వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలనేవి, జీలకర్ర అనేవి, కరివేపాకు గూడా మనకు కొంచెం క్రిస్పీగా అయితే రావాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అటుకులైతే వేసుకుందాము. అటుకులు వేసేసుకొని సిమ్‌లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అట్లయితే పట్టిద్ది మనకి. ఇవి ఫ్రై అయ్యేలోపైతే ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్టు, కారం గూడా అయితే వేసుకుంటున్నాను. దీనికి కొలత ఏం లేదండి. ఇట్లా 2 వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి కొంచెం చూడండి, టేస్ట్ చూడండి. చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. అందుకని కొంచెం అయితే వేసుకోండి ఫస్ట్ వేసేటప్పుడు. ఇంకొక 2 నిమిషాల ముందు దింపుతాం అనంగా శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. తినే శనగపప్పు. అంటే పుట్నాల పప్పు అంటాం గదా! ఆ పప్పు అయితే ఒక 50 గ్రాములైతే వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసి, ఒకసారి ఉప్పు, కారం ఇవి చెక్ చేసుకొని ఇంక స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసేసి మన అటుకులు రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుండేది. బాగా క్రిస్పీగా అయితే ఉంటాయండి మనకి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.